Hi all, welcome back to All About Hack YouTube channel. This is Krishna Chaitanya, certified ethical hacker from EC Council. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియోస్ని లైక్ చేయండి మరియు కామెంట్ కూడా చేయండి. లాస్ట్ క్లాస్లో మనం కండిషనల్ స్టేట్మెంట్స్ ఇంకా డేటా టైప్స్ గురించి చూసాం కదా. ఈ రోజుటి క్లాస్లో డేటా స్ట్రక్చర్స్ ఇన్ పైథాన్ అండ్ ఫంక్షన్స్ ఇంకా మాడ్యూల్స్ క్రియేటింగ్ ఎలా చేయాలి అనేది చూద్దాం. సో ఇక మన VMware వర్క్ స్టేషన్ని లాంచ్ చేసుకొని అందులో ఉన్న ఖాళీ మిషన్ని పవర్ ఆన్ చేసుకుందాం. ఇంకా ఎవరైనా నా లాస్ట్ క్లాస్ చూడకపోయి ఉంటే ఆ క్లాస్ చూసిన తర్వాత ఈ క్లాస్లోకి రండి ఫర్ ద బెటర్ అండర్స్టాండింగ్. లింక్ ఈజ్ ఇన్ ద డిస్క్రిప్షన్. ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. లాగిన్ డీటెయిల్స్ ఎవరికైనా తెలియకపోతే స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను, అవి చూసి లాగిన్ అవ్వండి. ఈ రోజు క్లాస్లో డేటా స్ట్రక్చర్స్ అనే కాన్సెప్ట్ నుంచి స్టార్ట్ చేయబోతున్నాం. లైక్ లిస్ట్, ట్యూపుల్, డిక్షనరీ, ఇవన్నీ బేసిక్గా మీరు టూల్స్ డెవలప్ చేసేటప్పుడు యూజ్ అవుతాయి. ఇంకా ఈరోజు లాస్ట్ క్లాస్ అనమాట పైథాన్ క్లాసెస్లో, ఎందుకంటే ఈ బేసిక్స్ సరిపోతుంది మీరు టూల్స్ బిల్డ్ చేయడానికి. ఏమైనా అడ్వాన్స్ టాపిక్స్ ఉన్నాయి అంటే అది టూల్స్ బిల్డ్ చేసే టైంలో నేను ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనం డిఎస్ అనే ఒక ఫైల్ని క్రియేట్ చేసుకుందాం. సో ఫైల్ ఎలా క్రియేట్ చేయాలి? మ్యాక్ చేంజర్ మీద రైట్ క్లిక్ చేసి న్యూ అండ్ దెన్ పైథాన్ ఫైల్ హియర్ ds డాట్ py అని ఎంటర్ క్లిక్ చేయగానే మనకు ఒక పైథాన్ ఫైల్ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ మన ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేయాలి. లిస్ట్ అంటే ఏంటంటే బేసిక్గా ఒకే ఓ వేరియబుల్లో గ్రూప్ ఆఫ్ డేటా వాల్యూస్ ని స్టోర్ చేయడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ అని ఉంది. ఇక్కడ నేను నేమ్ అనే వేరియబుల్ రాస్తున్నాను. దీంట్లో కృష్ణ అని ఎంటర్ చేస్తున్నాను. ఇది ఒక వేరియబుల్. అలాగే సర్నేమ్ అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాను. ఇందులో ఒక డేటా వాల్యూ ప్రొవైడ్ చేస్తున్నాను. ఏంటి? అండ్ దెన్ మిడిల్ నేమ్ చైతన్యం. ఇలాగా 3 వేరియబుల్స్ క్రియేట్ చేసుకొని 3 వేరియబుల్స్ లో సపరేట్ గా డేటా వాల్యూస్ అనేది ఎంటర్ చేస్తాం. కాకపోతే ఈ 3 వాల్యూస్ ని ఒకే వేరియబుల్ లో స్టోర్ చేసుకోవాలంటే దానికోసం మనం యూజ్ చేసే మెథడ్ నే మనం లిస్ట్ అని పిలుస్తాం. లిస్ట్. సో ఇప్పుడు ఈ లిస్ట్ ని ఎలా డిఫైన్ చేయాలి అన్నది చూద్దాం. సో లిస్ట్ కూడా ఒక వేరియబుల్ నేమ్ ఉండాలి. LST అని చెప్పేసి అనుకున్నాం ఆ వేరియబుల్. లిస్ట్ ని స్టోర్ చేయడానికి విధానం ఏంటంటే స్క్వేర్ బ్రాకెట్స్. ఈ స్క్వేర్ బ్రాకెట్స్ మధ్యలో నువ్వు ఏమైనా మల్టిపుల్ వాల్యూస్ ని బట్ అవి కామాతో సపరేట్ అవ్వాలన్నమాట. అలా చేస్తేనే ఒక లిస్ట్ లో వాల్యూస్ కరెక్ట్ గా స్టోర్ అవుతాయి. ఇందులో డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా టైప్స్ ని మనం ఎంటర్ చేయొచ్చు. వన్ అనేది నెంబర్, ఇట్స్ అన్ ఇంటీజర్. స్ట్రింగ్, కృష్ణ అనేది స్ట్రింగ్. 2 డిఫరెంట్ డేటా టైప్స్ మనం ఒకే వేరియబుల్ లో స్టోర్ చేసుకుంటాం. అర్థమవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. 3.14, it's a floating point number. And then true, it's a boolean value. సో ఈ విధంగా ఒక వేరియబుల్ లో మల్టిపుల్ వాల్యూస్ ని డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా టైప్ వాల్యూస్ ని మనం ఒకే దగ్గర స్టోర్ చేయగలుగుతున్నామంటే దాన్ని మనం లిస్ట్ అని అంటాం. ఇప్పుడు ఇక్కడున్న లిస్ట్ వాల్యూస్ ని మనం ప్రింట్ చేయాలి అంటే దానికోసం ఏం చేయాలి? గెస్ చేయండి. ఎగ్జాక్ట్లీ, ప్రింట్. ప్రింట్ అనే మెథడ్ ని వాడి అందులో లిస్ట్ ని కనుక మనం పాస్ చేసి ఈ ఫైల్ ని రన్ చేసినట్టయితే అక్కడ ఉన్న వాల్యూస్ అన్ని మనకి కన్సోల్ లో ప్రింట్ అవుతాయి. అర్థమైంది అనుకుంటున్నాను. వీఆర్ గుడ్, రైట్? ఓకే. ఇప్పుడు ఈ లిస్ట్ యొక్క టైప్ ఏంటో తెలుసుకుందాం. దానికోసం టైప్ అనే ఫంక్షన్ ని వాడి
అందులో ఎల్ఎస్టి పాస్ చేసినట్టయితే దీని యొక్క టైప్ వస్తుంది అనమాట. దీని టైప్ ఏంటి? లిస్ట్. చూసారు కదా? ఓకే, ఫైన్. ఇప్పుడు ఇంకొకటి ఫర్ ద బెటర్ అండర్స్టాండింగ్ నేను ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తాను. అందులో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ ని ఎంటర్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రక్చర్డ్ డేటా. ఇప్పుడు గ్రూప్ ఆఫ్ ఫ్రూట్స్ కావాలి మనకి. గ్రూప్ ఆఫ్ ఫ్రూట్స్ ని ఎలా స్టోర్ చేసుకుంటాం? ఫ్రూట్స్ అనే వేరియబుల్ క్రియేట్ చేసుకొని దాంట్లో స్క్వేర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసుకొని ఫస్ట్ మ్యాంగో, బనానా, యాపిల్, సపోటా, లైక్ దిస్. మీరు ఎన్ని వాల్యూస్ అయినా ఎన్ని ఎలిమెంట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అండ్ దెన్ జాక్ ఫ్రూట్. ఓకే, ఇన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఈ ఎలిమెంట్స్ ని మన సిస్టమ్ ఎలా కౌంట్ చేస్తుందంటే ఫస్ట్ పొజిషన్ లో ఉన్న దానికి వాల్యూ 0. దీని ఇండెక్స్ వాల్యూ వచ్చే 0. బేసిక్ గా ఇండెక్స్ వాల్యూ అంటే దాని యొక్క పొజిషన్ అన్నమాట. ఇక్కడ ఉన్న ఎలిమెంట్స్ లో దాని పొజిషన్ ని ఇండికేట్ చేసేదాన్ని మనం ఇండెక్స్ అని చెప్పేసి అంటాం. దీని ఇండెక్స్ 0, దీని ఇండెక్స్ 1, 2, 3 అండ్ 4. ఇప్పుడు ఒకవేళ నేను ఈ యాపిల్ ని నేను ప్రింట్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు దీని ఇండెక్స్ వాల్యూ ద్వారానే మనం దాన్ని రికగ్నైజ్ చేసి ప్రింట్ చేస్తాం అనమాట. సో దీని ఇండెక్స్ వాల్యూని యూజ్ చేసి ఎలా ప్రింట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. దీని ఇండెక్స్ వాల్యూ ఏంటి? 0, 1, 2 కదా. ఇప్పుడు యాపిల్ ని మనం యాక్సెస్ చేయాలి అంటే ఫ్రూట్స్ స్క్వేర్ బ్రాకెట్స్ ఓపెన్ అండ్ 2 ఇలా ఇచ్చి ఈ కంప్లీట్ ఎలిమెంట్ ని ప్రింట్ చేద్దాం. చూడండి ఇప్పుడు ఏమవుతుందో, యాపిల్ ప్రింట్ అయింది. సో ఫ్రూట్స్ అనే వేరియబుల్లో ఏదైనా ఒక ఎలిమెంట్ ని మనం యాక్సెస్ చేయాలి అంటే ఈ విధంగా యాక్సెస్ చేస్తాం. ఫర్ సపోజ్ ఈ ఈ ఎలిమెంట్ నుంచి ఈ ఎలిమెంట్ వరకు మనము వాల్యూస్ వాటి యొక్క ఫ్రూట్స్ కానీ ఏదో ఒక ఎలిమెంట్స్ మనం యాక్సెస్ చేయాలనుకుంటున్నాం. బనానా రావాలి, యాపిల్ రావాలి, సపోటా రావాలి. ఈ మూడింటిని మాత్రమే మనం ప్రింట్ చేయాలి. అప్పుడు ఏం చేయాలి? దానికోసం ప్రింట్ ప్రింట్ ఫ్రూట్స్ స్క్వేర్ బ్రాకెట్స్. మనం బనానా నుంచి అనుకున్నాం కదా, దీని ఇండెక్స్ వాల్యూ ఏంటి? 0, 1. బనానా వాల్యూ ఇండెక్స్ 1 కాలన్ తో డివైడ్ చేసి ఎక్కడ వరకు? సపోటా వరకు ప్రింట్ అవ్వాలి. సపోటా వరకు ప్రింట్ అవ్వాలి కదా, అంటే దీని ఇండెక్స్ +1 ఇవ్వాలన్నమాట. 0, 1, 2, 3. 3 + 1 4. సో 4 ఇచ్చి ఇక్కడ 4 ఇచ్చి దీన్ని ప్రింట్ చేసినట్టయితే మీకు బనానా, యాపిల్, సపోటా వచ్చేది. చూసారు కదా. దీలాగా మనకు కావాల్సిన ఎలిమెంట్స్ ని నచ్చిన విధంగా మనం ఎలిమెంట్స్ ని యాక్సెస్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఒకవేళ నేను బనానాలో బిని యాక్సెస్ చేయాలనుకుంటున్నాను, అది ఎలా చేయాలో చూద్దాం. సో ఇక్కడ ప్రింట్ ఫ్రూట్స్ స్క్వేర్ బ్రాకెట్స్ ఓపెన్. ఇప్పుడు ఏంటి? ఇది యాక్సెస్ చేయాలనుకుంటున్నాను కాబట్టి దీని ఇండెక్స్ వాల్యూ ఏంటి? 1. ఇక్కడ 1 అని మెన్షన్ చేసి మళ్ళా ఇందులో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ ని యాక్సెస్ చేయాలనుకుంటున్నాను. సో ఇందులో కూడా ఇండెక్సింగ్ ఉంటుంది కదా, అప్పుడు ఏంటి? 0, 1, 2, 3, 4, 5. ఇప్పుడు నేను ఫస్ట్ ఎలిమెంట్ యాక్సెస్ చేయాలనుకుంటున్నాను. దీని వాల్యూ ఏంటి? 0. సో ఇక్కడ 0 అని చెప్పి ఎంటర్ చేసినట్టయితే ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం ఆన్సర్? అక్కడ బి ప్రింట్ అవ్వాలి. సో చూసారు కదా, ఇక్కడ బి ప్రింట్ అయింది. ఫర్ సపోజ్ నేను బ్యాన్ ఇక్కడ వరకు ప్రింట్ చేయాలనుకుంటున్నాను, ఎన్ వరకు. సో ఏం చేయాలి అప్పుడు? 0, 1, 2, 2 + 1, 3. అప్పుడు ఇక్కడ కాలన్ ఎంటర్ చేసి 3 అని ఎంటర్ చేసి రన్ చేసినట్టయితే చూసారు ఇక్కడ బ్యాన్ ప్రింట్ అయింది. ఈ విధంగా లోపల ఎలిమెంట్స్ కానీ ఎలిమెంట్ యొక్క క్యారెక్టర్స్ కానీ మనం ఈ విధంగా యాక్సెస్ చేయొచ్చు అనమాట. ఓకే,
ఫైన్. ఇక్కడ వరకు అందరికీ క్లియర్‌గా ఉన్నారని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. సో, నెక్స్ట్ మనం లిస్ట్ మెథడ్స్‌ని ఎలా యాక్సెస్ చేయాలో చూద్దాం. అంటే లిస్ట్‌లోకి కొత్త ఎలిమెంట్‌ని యాడ్ చేయడం గాని, పొజిషన్‌ని రీప్లేస్ చేయడం గాని, లేదా లాస్ట్ ఎలిమెంట్‌ని బయటికి తీయడం గాని, కొత్త ఎలిమెంట్‌ని పుష్ చేయడం గాని ఎలా చేయాలా అన్నది ఇప్పుడు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, వి ఆర్ డిస్కసింగ్ అబౌట్ లిస్ట్ మెథడ్స్. లిస్ట్ మెథడ్స్. ఇప్పుడు దీన్ని ఎలా యాక్సెస్ చేయాలో చూద్దాం. సేమ్ మళ్ళా ఫ్రూట్స్ అనే ఎగ్జాంపులే తీసుకున్నాం. ఫ్రూట్స్ డాట్ అపెండ్. సో కొత్త ఫ్రూట్ ని ఈ లాస్ట్ ఇండెక్స్ దగ్గర యాడ్ చేయాలి అంటే అపెండ్ అని కీవర్డ్ ని యూజ్ చేసి యాడ్ చేస్తాం. అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ జస్ట్ ఎంటర్ ద ఫ్రూట్ నేమ్. లెట్స్ ఎంటర్ స్ట్రాబెర్రీ. ఈ ఫైల్ ని రన్ చేసినట్టయితే ఇక్కడ ఎటువంటి చేంజెస్ కనపడవు, ఎందుకంటే మనం ప్రింట్ చేయలేదు కాబట్టి. ఇప్పుడు మనం ఫ్రూట్స్ ని ప్రింట్ చేద్దాం. ఇప్పుడు ప్రింట్ చేసిన వెంటనే చూడండి, ఫ్రూట్స్ లో స్ట్రాబెర్రీ అనే కొత్త ఎలిమెంట్ యాడ్ అయింది. ఈ విధంగా ఒక ఎలిమెంట్ ని మనం లాస్ట్ లో యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు నేను బనానా పక్కన ఇంకో బనానాని యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు ఎలా చేయొచ్చు? ఫ్రూట్స్ డాట్ ఇన్సర్ట్ అనే కీవర్డ్ యూజ్ చేసి ఏ పొజిషన్ లో యాడ్ చేయాలనుకుంటున్నాను? 0, 1. 1 పక్కన ఇంకో బనానా యాడ్ చేయాలనుకుంటున్నాను. సో దానికోసం 1 అని ఎంటర్ చేసి కామా అండ్ దెన్ బనానా. ఈ ఫైల్ ని రన్ చేసి చూస్తే చూసారా, ఇక్కడ ఇంకో బనానా యాడ్ అయింది. సో ఈ విధంగా కొత్త ఎలిమెంట్స్ ని మనకు నచ్చిన ఇండెక్సింగ్ పొజిషన్ లో మనం ఎలిమెంట్ ని యాడ్ చేయవచ్చు. ఓకే, ఫర్ సపోజ్ ఇప్పుడు నా దగ్గర డూప్లికేట్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఏంటి? బనానా అనేవి 2 ఉన్నాయి. బనానాని రిమూవ్ చేయాలనుకుంటున్నాను. సో దానికోసం మనం ఏం యూజ్ చేయొచ్చు? ఫ్రూట్స్ డాట్ రిమూవ్ ఎంటర్ బనానా. ఈ ఫైల్ రన్ చేస్తే ఒక బనానా ఎగిరిపోయింది. ఎందుకంటే ఎలిమెంట్ ఈ రిమూవ్ అనే ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఫస్ట్ నుంచి చెక్ చేసుకొస్తూ ఫస్ట్ ఎలిమెంట్ ఏదైతే కనిపిస్తుందో మనం ఇచ్చిన పేరు అది రిమూవ్ చేసేస్తుంది అనమాట. ఇంకో బనానా ఉంది. ఒకవేళ మళ్ళా ఇంకో రిమూవ్ ఫంక్షన్ యాడ్ చేస్తే అప్పుడు ఇంకో బనానా కూడా రిమూవ్ చేస్తాం. ఇప్పుడు నేను పాప్ ఫ్రూట్స్ డాట్ పాప్ అని ఎంటర్ చేస్తాను. అప్పుడు లాస్ట్ ఉన్న ఫ్రూట్ రిమూవ్ అయిపోతుంది. చూడండి, ఫ్రూట్స్ డాట్ పాప్ స్ట్రాబెర్రీ రిమూవ్ అయిపోతుంది. చూడండి, చూసారా? మళ్ళీ ఎంటర్ చేస్తే జాక్ ఫ్రూట్ రిమూవ్ అయిపోతుంది. సారీ, ఇంకోటి పాప్ స్టేట్మెంట్ ఎంటర్ చేస్తే ఇంకోటి లాస్ట్ ఫ్రూట్ ఎలిమినేట్ అయిపోతుంది. ఈ విధంగా మనం ఒక లాస్ట్ లో ఉన్న ఎలిమెంట్ ని మనం రిమూవ్ చేయొచ్చు. జస్ట్ ఈ ప్రోగ్రామింగ్ బేసిక్స్ తెలుసుకోండి. ఇవన్నీ మనం మాడ్యూల్స్ ని బిల్డ్ చేసినప్పుడు కానీ ఏదైనా టూల్ ని బిల్డ్ చేసినప్పుడు కానీ మీకు క్లియర్ గా అర్థమవుతుంది ఇదంతా మనం ఎందుకు నేర్చుకున్నాము అని చెప్పి. ఓకే, ఇక్కడితో లిస్ట్ అనే కాన్సెప్ట్ కంప్లీట్ అయింది. సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ట్యూపుల్స్. ట్యూపుల్స్ ఇవి యాజ్ సేమ్ యాజ్ లిస్ట్ లానే ఉంటుంది. డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ని ఒకటే దగ్గర స్టోర్ చేస్తుంది. కాకపోతే ఇవి ఈ ఫంక్షన్స్ ని ఇంప్లిమెంట్ చేయలేవు. అంటే ఇవి ఇమ్యూటబుల్ అన్నమాట. డేటాని కొత్తగా డేటాని యాడ్ చేయలేము, ఉన్న డేటాని రిమూవ్ కూడా చేయలేము. ఇవి కాకుండా ఈ ఫంక్షన్స్ అన్ని మనం టుపుల్స్ లో మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. టుపుల్స్ ఎలా యాక్సెస్ చేయాలో చూద్దాం. టుప్ ఇస్ ఈక్వల్ టు లిస్ట్ లో మనం స్క్వేర్ బ్రాకెట్స్ అనుకున్నాం కదా, ఇక్కడ కర్వ్డ్ బ్రాకెట్స్. ఇక్కడ కూడా సింప్లీ చిన్న మయూర, సాయి, పావని, అమల్, ఇలా మల్టిపుల్ ఎలిమెంట్స్ ని ఎంటర్ చేసుకోవచ్చు. అలాగే దీంట్లో డిఫరెంట్ డేటా టైప్స్ కూడా ఎంటర్ చేయొచ్చు అన్నాను కదా. యాజ్ సేమ్ యాజ్ లైక్ 3.14
ఇలా అన్ని రకాల డేటా టైప్స్ మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసినట్టయితే ఏమీ మనకు ప్రింట్ అవ్వలేదు కదా. మళ్ళా ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేసి ఈ వేరియబుల్ ని మనం ఎంటర్ చేసి ప్రింట్ చేసినట్టయితే ఓకే, దేర్ వాజ్ ఎన్ ఎర్రర్. ఇది రిమూవ్ చేసినట్టయితే అది ఖచ్చితంగా బాగా పనిచేస్తుంది. చూసారా, ఇక్కడ నేను ఏదైతే ఎంటర్ చేశానో అవన్నీ ఇక్కడ ప్రింట్ అయ్యాయి. సో ఈ విధంగా మనం ట్యూపుల్స్ ని కూడా డిక్లేర్ చేసి ప్రింట్ చేయొచ్చు అన్నమాట. సో మన నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి డిక్షనరీస్. సో డిక్షనరీస్ ని మనం ఎలా డిక్లేర్ చేయాలో చూద్దాం. ఫర్ సపోజ్ ఇవి ఏంటంటే కీ వాల్యూ పేర్స్ అన్నమాట. డేటా అనే ఒక వేరియబుల్ ని క్రియేట్ చేసుకొని ఫ్లవర్ బ్రాకెట్స్ మధ్యలో కీ కీ ఏంటంటే ఇది జస్ట్ సింటాక్స్ ప్రొవైడ్ చేస్తాను. కీ కాలన్ వాల్యూ, ఈ విధంగా డేటా అనేది ఉంటుంది అనమాట. దీన్ని కూడా మనం కామెంట్ చేసుకున్నాం. సో డేటా అనేది ఈ విధంగా స్టోర్ అవుతుంది. ఇందులో కూడా మల్టిపుల్ డేటా టైప్స్, డేటా వాల్యూస్ ని మనం ఎంటర్ చేయొచ్చు. కాకపోతే కీ వాల్యూ పేరు, కీ ఉంటేనే దాని వాల్యూని మనం రికగ్నైజ్ చేయగలుగుతాం. సో అది ఎలా రాసుకోగలుగుతామో చూద్దాం. డేటా ఈక్వల్ టు స్ట్రింగ్స్ మధ్యలో నేమ్ కి వాల్యూ ఏంటి? నేమ్ అనేది కీ, దాని వాల్యూ ఏంటి? కృష్ణ, కామా ఏజ్. ఏజ్ మళ్ళీ స్ట్రింగ్ కదా, అందుకు దాన్ని డబుల్ కోట్స్ మధ్యలో పెట్టుకున్నాం. దీని వాల్యూ ఏంటి? 25. I'm little bit younger. And then occupation. Software engineer. సో ఈ విధంగా మనం డేటా అన్నది స్టోర్ చేసుకుంటాం. ఒకవేళ నేను ఈ డిక్షనరీలో ఉన్న ఒకే ఎలిమెంట్ ని యూజ్ చేయాలనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏజ్ అనే కీ వాల్యూ పేరుని నేను యాక్సెస్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు ప్రింట్ డేటా స్క్వేర్ బ్రాకెట్స్ డబుల్ కోట్స్ మధ్యలో ఏజ్ అని ఇచ్చి ఎంటర్ చేసినట్టు రన్ చేసినట్టయితే చూసారా, ఏజ్ అనే కాలం ప్రింట్ అయింది. సో సిమిలర్లీ ప్రింట్ డేటా స్క్వేర్ బ్రాకెట్స్ మధ్యలో నేమ్ అని ఎంటర్ చేస్తే నేను అక్కడ ఇచ్చిన కీ యొక్క వాల్యూ మనకి ఇక్కడ ప్రింట్ అయింది. ఈ విధంగా మనం డేటా డిక్షనరీలో ఉన్న కీ వాల్యూస్ పేర్స్ మనం యాక్సెస్ చేయొచ్చు. సో ఈ విధంగా మనం డేటా స్ట్రక్చర్స్ అనే కాన్సెప్ట్ ని కంప్లీట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఫంక్షన్స్. ఫంక్షన్స్ ఎలా క్రియేట్ చేయాలి, అసలు ఫంక్షన్ వల్ల యూజ్ ఏంటి అనేసి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫంక్షన్స్ డాట్ పై ఒక ఫైల్ క్రియేట్ చేసుకున్నాను. ఇందులో బేసిక్ సింటాక్స్ ఎలా ఉంటుంది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికోసం నేను ఒక టెంప్లెట్ అనేది ఇక్కడ రాసి పెట్టుకుంటాను. విల్ బి రైట్ బ్యాక్. ఇక్కడ నేను బేసిక్ సింటాక్స్ అనేది రాస్తాను, బేసిక్ గా ఫంక్షన్స్ ఎలా ఉంటుందని చెప్పి. ఫంక్షన్స్ ని రాసే ముందు ఫస్ట్ డెఫ్ అని రాయాలి. హియర్ కమ్స్ ద ఫంక్షన్ నేమ్, parameters, and then docstring, expression, and then return value. సో ఈ విధంగా బేసిక్ సింటాక్స్ అనేసి ఉంటుంది. దీన్ని మనం కామెంట్ చేసుకుందాం. Z
బేసిక్ సింటాక్స్ అన్నది ఇలా ఉంటుంది. సో, మనం బేసిక్‌గా ఫంక్షన్స్ అనేది ఎందుకు రాస్తాం? సో, ఫర్ ఎగ్జాంపుల్ ఆడ్ ఆర్ ఈవెన్ తెలుసుకుందాం అనుకుంటున్నాం. నమ్ ఈక్వల్స్ టు 12. ఇఫ్ నమ్ మాడ్యులో 2 నేను క్విక్‌గా ఒక కోడ్ రాసి పెడతాను. సో, ఇది బేసిక్‌గా ఎక్కడ వాడొచ్చు అని చెప్పేసి చెక్ చేద్దాం. ఇట్స్ ఏ ఈవెన్. ఎల్స్ ప్రింట్ ఇట్స్ ఇట్స్ యాన్ ఆడ్. సో, ఇదుంది. ఫర్ సపోజ్ ఈ ఫంక్షన్ ఈ మెథడ్‌ని ఏదైతే నేను ఇక్కడ లాజిక్ రాసుకున్నానో, ఈ లాజిక్‌ని మల్టిపుల్ ప్రోగ్రామ్స్‌లో గాని, మల్టిపుల్ ఫైల్స్‌లో గాని యూజ్ చేయాలనుకుంటున్నాను. కానీ ప్రతిసారి ఇలా కోడ్ నేను రాయలేను కదా! ఆహ్, సో, దీన్ని మనం రిజాల్వ్ చేయడానికి మనం ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్‌ని తీసుకొచ్చాం. ఫంక్షన్స్ ఏంటంటే, ఫంక్షన్ ఒక్కసారి రాసుకుంటాం. దాన్ని కాల్ చేసి దాని ఫంక్షనాలిటీని మనం యూజ్ చేసుకుంటాం. సో, అదెలా చేస్తామన్నది ఇప్పుడు క్లియర్‌గా చూద్దాం. దానికోసం డెఫ్ లెట్ ఈవెన్ ఫంక్షన్‌కి ఒక నేమ్ ఉండాలి కదా! ఈవెన్ ఆర్ ఆడ్ అని ఫంక్షన్ నేమ్‌ని క్రియేట్ చేసుకుంటున్నా. ఇక్కడ మ ఏదైతే నంబర్ నువ్వు పాస్ చేయాలనుకుంటున్నావో, అది ఇక్కడి నుంచి కాల్ అవుతుందన్నమాట. అదెలాగో నేను ఫంక్షన్ రాసిన తర్వాత క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నమ్ అని రాసి పెట్టుకుంటున్నానిక్కడ. కోలన్ అని ఎంటర్ చేసిన తర్వాత దీని కిందున్న స్టెప్స్‌ని మనం రాసుకోవాలి. సో, ఇక్కడ ఈ లాజిక్ వస్తదన్నమాట. ఈ లాజిక్‌ని తీసుకెళ్ళి డైరెక్ట్‌గా నేను అక్కడ పేస్ట్ చేస్తాను. జెడ్. సో, ఇక్కడ పేస్ట్ చేశాను గదా! థాట్స్ ఇట్. ఫంక్షన్ డిక్లరేషన్ అయిపోయింది. ఫంక్షన్‌ని క్రియేట్ చేయడం అయిపోయింది. సో, ఈ ఫైల్‌ని రన్ చేస్తే ఏమైనా వర్కౌట్ అవుతుందా? లెట్స్ చెక్. ఏమీ అవుట్‌పుట్ రాలేదు. ఎందుకంటే ఫంక్షన్ అయితే మనం క్రియేట్ చేసాం. కానీ ఫంక్షన్‌ని మనం కాల్ చేయలేదు. సో, ఇప్పుడు మనం ఫంక్షన్‌ని కాల్ చేద్దాం. ఫంక్షన్‌ని కాల్ చేయడానికి దాని నేమ్‌తో ఎంటర్ చేసి ఇక్కడ నమ్ అని ఇచ్చాం కదా! ఇక్కడ ఎలాగైతే నంబర్‌ని మనం ఇలా పెట్టుకున్నామో, దాన్ని ఇక్కడ పాస్ చేయాలన్నమాట. ఇలా ఇక్కడ పాస్ చేస్తే, ఆ నంబర్‌ని ఇక్కడికి తీసుకొచ్చి, మనకు కావాల్సిన ఫంక్షనాలిటీని ఎగ్జిక్యూట్ చేసి మనకు అవుట్‌పుట్ ఇస్తుంది. 12 అని ఎంటర్ చేస్తాను. రన్ చేస్తాను. ఇట్స్ అన్ ఈవెన్ ఆర్ ఆడ్ అని చెప్తది. చూసారా? ఇక్కడ ఇట్స్ అన్ ఈవెన్ అని చెప్పింది. ఫర్ సపోజ్ ఇక్కడ నేను 13 అని రాస్తాను. ఇట్స్ అన్ ఆడ్ అని చెప్తది చూడండి. చూసారా? ఈ విధంగా మనం ఫంక్షన్స్‌ని క్రియేట్ చేసి, దాన్ని మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసుకోవడానికి ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్‌ని మనం యూజ్ చేస్తాం. సో, ఇక్కడితో ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ కూడా క్లియర్ అయిపోయింది. సో, నెక్స్ట్ మనం నేర్చుకోబోయేది మాడ్యూల్స్ అండ్ ప్యాకేజెస్. ఇప్పుడు మనం ఫంక్షన్స్‌ని క్రియేట్ చేసాం. సో, దీన్ని యూజ్ కేస్ ఎలాగో తెలుసుకున్నాం. దానికన్నా ముందు మనం మాడ్యూల్స్ అనే కాన్సెప్ట్ తెలుసుకుందాం. మాడ్యూల్స్ అంటే ఏంటంటే, కొన్ని పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్‌ని ముందుగానే డిజైన్ చేసి, దాని యొక్క ఫంక్షన్స్‌తో మనం వాటి యొక్క ఇం వాటి యొక్క యూజ్ కేస్‌ని మనం హ్యాండిల్ చేస్తామనమాట. అదెలా హ్యాండిల్ చేస్తామన్నది ఇక్కడ క్లియర్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దానికోసం మనం ఇక్కడ ఒక ఫోల్డర్‌ని క్రియేట్ చేసుకుందాం. న్యూ డైరెక్టరీ పై ఓకే. దేర్ ఈస్ ఎ పైథాన్ ప్యాకేజ్ రైట్? నేను ఒక పైథాన్ ప్యాకేజ్ ఒకటి క్రియేట్ చేసుకున్నాను. బేసిక్‌గా పైథాన్ ప్యాకేజ్ క్రియేట్ చేయాలి అంటే, దాంతో పాటు ఒక ఇనిట్ డాట్ పై అనే ఫైల్ కూడా రావాలి. దీంట్లో ఏమి ఉండదు. కాకపోతే
ఇనిట్ ఫైల్ లేకుండా మనం మాడ్యూల్స్‌ని క్రియేట్ చేయలేం. బేసిక్‌గా మాడ్యూల్స్ ఎందుకు యూజ్ అయితదంటే, ఫర్ సపోజ్ నేను ఇప్పుడు బేసిక్‌గా ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇంపోర్ట్ మ్యాథ్ ఇంపోర్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ మ్యాథ్ ఇంపోర్ట్ ఆల్ స్టార్ అని మెన్షన్ చేస్తే మనం మ్యాథ్‌లో ఉన్న అన్ని మాడ్యూల్స్‌ని మనం ఇంపోర్ట్ చేసుకున్నాం అన్నమాట. ఇక్కడ ప్రింట్ మ్యాథ్ డాట్ స్క్యూఆర్టీ 4. సో దీని అర్థం ఏంటంటే మ్యాథ్ అనే మాడ్యూల్‌లో, మ్యాథ్ అనే ప్యాకేజ్‌లో ఎస్క్యూఆర్టీ ఫంక్షన్ ఆల్రెడీ క్రియేట్ చేసింది. దీన్ని ఇదేం చేస్తుందంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 4 మనకి ఇస్తుందన్నమాట. స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఏంటి? 2. ఈ స్క్వేర్ రూట్ బేసిక్‌గా ఎలా పనిచేస్తుందంటే స్క్వేర్ రూట్‌ని మనం ఈ నేమ్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఈ 4ని మనం నమ్ కింద కన్సిడర్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి అవుట్‌పుట్ వచ్చింది చూసారా? 13 యొక్క అవుట్‌పుట్ ఏమొచ్చింది? ఇట్స్ అన్ ఆడ్. ఇది ఎలా వచ్చింది? మనం ఇన్‌బిల్ట్‌గా ఒక ప్రోగ్రామ్ రాసుకున్నాం. ఈ ప్రోగ్రామ్ ఆల్రెడీ స్క్వేర్ రూట్ అనే ఫంక్షన్‌కి రాసి పెట్టున్నారు. సో అది రాసుంది కాబట్టి మనం ఇక్కడ స్క్వేర్ రూట్‌లో 4 అని మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ 2.0 అనేది ప్రింట్ అయింది. సో అదే విధంగా మనం ఇలాంటి మాడ్యూల్స్‌ని, ఇలాంటి ప్యాకేజెస్‌ని మనం క్రియేట్ చేయాలి అంటే మనకు ఖచ్చితంగా ఒక ఫోల్డర్ ఉండాలి. ఆ ఫోల్డర్ నేమ్ ఏదైనా ఉండొచ్చు. నేను ప్యాకేజ్ అని పెట్టుకున్నాను. ఆ ప్యాకేజ్‌లో _init__డాట్_పై అనే ఫైల్ ఖచ్చితంగా ఉండాలి. ఈ ఫైల్ లేకుండా మనం ఎటువంటి మాడ్యూల్స్‌ని మనం క్రియేట్ చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇంకో పైథాన్ ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. ఆ పైథాన్ ఫైల్‌లో మనకి నచ్చిన ఫంక్షన్స్‌ని రాసుకుంటాం. ఇంపోర్ట్ చేసినప్పుడు ఈ ప్యాకేజ్‌ని ఇంపోర్ట్ చేసుకొని అందులో ఉన్న ఫంక్షన్స్‌ని మనం యూజ్ చేసుకొని వాడుకుంటాం అన్నమాట. అంతే. అదెలా క్రియేట్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను. ఫర్ సపోజ్ ఇక్కడ నేను టెస్ట్ ప్యాకేజ్ అని చెప్పేసి ఎంటర్ చేస్తాను. .py అని ఎంటర్ చేశాను. ఇక్కడ ఒక పైథాన్ ఫైల్ క్రియేట్ చేయండి. ఇక్కడ నేను ఫంక్షన్స్‌ని రాసి పెట్టుకుంటానన్నమాట. అది ఎలాగో చూద్దాం. ఫర్ సపోజ్ నేను బేసిక్ అడిషన్ అనేది డిఫైన్ చేద్దాం అనుకుంటున్నాను. ఎడిషన్ ఫంక్షన్. ఎడిషన్ చేయడానికి మనకి ఎన్ని ఎలిమెంట్స్ కావాలి? 2 ఎలిమెంట్స్ కావాలి. సో A, B. ఓకే. ఇక్కడ రిటర్న్ A ప్లస్ B అని ఎంటర్ చేస్తాను. ఈ రిటర్న్ అనే కీవర్డ్ గురించి మనం మళ్ళా తెలుసుకుందాం. బేసిక్‌గా దీని ఫంక్షనాలిటీ ఏంటంటే ఏదైతే ఇక్కడ అవుట్‌పుట్ జనరేట్ అవుతుందో ఈ అవుట్‌పుట్ జనరేట్ అయిన దాన్ని వేరే దగ్గర మెయిన్ ఫంక్షన్‌లో నువ్వు ఎక్కడైతే కాల్ చేస్తావో అక్కడికి ఈ డేటా అనేది పుష్ చేస్తుందన్నమాట. సో ఇది అర్థం అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఫ దానికోసం ఏంటంటే మీరు ఎక్కువ ఆలోచించకండి. దీని యొక్క రిజల్ట్‌ని మనకి ఎక్కడైతే మనం అవసరమైన దగ్గర వాడుకోవాలనుకుంటున్నామో అక్కడికి దాన్ని పంపిస్తుందన్నమాట. థాట్స్ ఇట్. ఇంకో ఫంక్షన్‌ని క్రియేట్ చేస్తున్నాను. డెఫ్ సబ్ట్రాక్ట్ A, B కోలన్ ఓకే ఆర్ C, D అని చెప్పేసి ఎంటర్ చేస్తున్నాను. రిటర్న్ C-D అని ఎంటర్ చేసి లీవ్ చేస్తున్నాను. సో మనం ఫంక్షన్స్ ఆల్రెడీ డిక్లేర్ చేసుకున్నాం. ఈ ఫంక్షన్స్‌ని మనం ఈ ఫంక్షన్ డాట్ పైలో ఎలా యాక్సెస్ చేయాలో చూద్దాం. ఇప్పుడు వీటిని మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి? ఓకే. మనం ఇక్కడ ఫంక్షన్స్‌ని క్రియేట్ చేసుకున్నాం ప్యాకేజ్‌లో. ఇందులో ఉన్న ఫంక్షన్స్‌ని ఇక్కడ మనం ఆల్రెడీ ఒక 2 ఫంక్షన్స్ అనేవి క్రియేట్ చేసుకున్నాం. ఈ ఫంక్షన్స్‌ని మనం ఫంక్షన్ డాట్ పైలో ఎలా వాడుకోవాలో చూద్దాం. సో దానికోసం ఫ్రమ్
ఎక్కడి నుంచి ఉన్నాయి మనవి? ప్యాకేజ్ అని ఫోల్డర్‌లో ఉన్నాయి. సో, దానికోసం ప్యాకేజ్‌లో మనం ఏ ఫైల్‌లో ఫంక్షన్స్ క్రియేట్ చేసుకున్నాం? టెస్ట్ డాట్ ప్యాకేజ్. సో, టెస్ట్ డాట్ ప్యాకేజ్ ఇంపోర్ట్. ఇంపోర్ట్ ఏది చేయాలనుకుంటున్నాం? ఈ రెండిటిని ఇంపోర్ట్ చేయాలనుకుంటున్నాం కదా! సో, ఇంపోర్ట్ స్టార్. ఒకటి కావాలనుకుంటే మనం ఒక ఫంక్షన్ మనం మెయింటైన్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ స్టార్ అని మెన్షన్ చేస్తే ఇక్కడున్న అన్ని ఫంక్షన్స్ మనం యాక్సెస్ చేయొచ్చు అన్నమాట. సో, స్టార్ అని మెన్షన్ చేసాం కదా! ఇప్పుడు మనం రాసిన ఫంక్షన్‌ని ఎలా యూజ్ చేయాలనుకుంటున్నాం. సో, దీని లాజిక్ నీకు అర్థమయ్యే ఉంటుంది. ఆల్రెడీ ఇక్కడ ఫంక్షన్ అనేది మనం క్రియేట్ చేసుకున్నాం. ఒక్కసారి లాజిక్ ప్రొవైడ్ చేసేసాం. ఇది వాడిన దగ్గర మనం ఈ నంబర్ ఇస్తే ఇది ఆడ్, ఈవెన్ చెప్తుంది. అలాగే మనం ఇక్కడ ఆల్రెడీ ఫంక్షన్స్ క్రియేట్ చేసేసాం. ఇది మళ్ళా మనం కోడ్ రాయకుండా మనకు నచ్చిన కాడ వాడుకోవడానికి మనం దాని పాత్‌ని మెన్షన్ చేసి ఇక్కడ మనం ఎడిషన్ అని ఎంటర్ చేసి 3, 4 అంటే 3+4 ఎడిషన్ ఫంక్షన్ ఇంప్లిమెంట్ చేస్తే ఏమొస్తుంది ఆన్సర్? 7. అలాగే ప్రింట్ సబ్ 8, 8 అంటే దీని ఆన్సర్ ఏంటి? 0. 0 ప్రింట్ అయింది చూసారా? ఈ విధంగా మనం పైథాన్ ప్యాకేజెస్ క్రియేట్ చేసుకోవచ్చు. సో, ఇంతటితో నేను ఆల్మోస్ట్ పైథాన్ బేసిక్స్ అన్నీ కవర్ చేశాను. నెక్స్ట్ క్లాస్‌లో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే, పైథాన్ క్లాసెస్ కన్నా ముందు మనం ఒక పైథాన్ ప్రోగ్రామింగ్ కోడ్ వాడి మ్యాక్ ఐడీని ఎలా చేంజ్ చేయాలో చూసాం కదా! సో, దాన్ని మనం మ్యాక్ ఆల్గోరిథం ఎలా ఉంటుంది, దాని డిజైన్ ఎలా ఉంటుందనేది మనం నెక్స్ట్ క్లాస్‌లో చూద్దాం. సో, అంతవరకు సీ యూ. టాటా. బై బై.